ఎలా అయితే మన్నా పరలోకం నుంచి ఇవ్వబడిందో అలాగనే దేవుని మాట కూడా పరలోకం నుంచి మనకు ఇవ్వబడుతుంది. భూమి మీద మనుషులు మాట మాత్రమే మొలుస్తుంది కానీ, భూమి మీద మనుషులు చెప్పే కథలు మాత్రమే పుడతాయి కానీ, యేసు చెప్పే ప్రతి మాట కూడా అది ఏ విషయమైనా అది పరలోకం నుంచి రావాల్సింది. ఈవెన్ అది ఏ ప్యారబుల్ అయినా, అంటే అర్థం ఏంటంటే యేసు ఒక ఉపమానం చెప్పాడు అనుకోండి, అది ఏ ఉపమానమైనా ఒక ఉపమానం చెప్పినప్పుడు ఆ ఉపమానం గుర్తుపెట్టుకోండి. భూ సంబంధమైన విషయం అవ్వచ్చు కానీ పరలోకం నుంచి వస్తున్న ఒక విషయం. చూడండి, ఒక మాట, మొదట భూమి ఉండలేదు, మొదట పరలోకం అని గుర్తుపెట్టుకోవాలి, మొదట దేవుడిని గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి అంతా కూడా, అంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, భూమి పునాదులు వేయబడక మునిపే. దాని అర్థం ఏంటంటే భూమి దేవుని ఆలోచన ఉంది, ఆ ఆలోచన భూమి ఇంకా పునాదులు వేయబడక మునిపే, జగత్ పునాదులు వేయబడక మునిపే, అంటే ఇక జగానికి పునాదులు వేయబడుకుంటే, అంటే ఇంకా ఏది కూడా ఫామ్ అవ్వక ముందు, ఇంకా దేనికి కూడా పిల్లర్స్ వేయక మునుపు దేవుడి ఆలోచనలో మనం ఉన్నామట, దేవుడి తలంపులో మనం ఉన్నామట. ఇది తీసుకోవడానికి చాలా కష్టమైపోతుంది కొన్నిసార్లు. ఈ మాటను వెంటనే తీసుకోవడానికి అది ఎలా నిజమవుతుంది? చూడండి, బైబిల్ చెప్తుంది కనుక మనం నమ్మాలి, పట్టుకోవాలి. జగం ఇంకా పుట్టక మునిపే, ఇంకా దేవుడు ఏ సృష్టిని చేయక మునిపే తన ఆలోచనలో నేనున్నాను, నేను ఆలోచనలో 100% ఇది లోపల తీసుకోవాలి. తీసుకుంటున్నప్పుడు దానికి తోడు ఏమవ్వాలంటే విశ్వాసం తోడవ్వాలి, విశ్వాసం దానికి బలం అవ్వాలి. ఎప్పుడైతే విశ్వాసం కలుపుతామో, విశ్వాసం ఏం చెప్తుందంటే 100% దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు.